చిన్నబాబు మరి ఇంటర్వ్యూ అయిపోవడానికి వచ్చింది, కొంచెం తీయొచ్చు కదా. తీసేయమంటున్నారు కాబట్టి బలవంతంగా మా ప్రేక్షకుల కోసం. అయ్యో బలవంతంగా కాదు, మా వాళ్ళ కోసమే. అంటే నన్ను గుర్తుపడతారు, నేను పర్లేదు అయినా అదే మరి సంగతే. ఇది మీ దాకమొకముడు గోదావరి ఫేస్ అనమాట. దాకమొఖంలో అలా ఏమీ లేదు, రియల్లీ మన వాళ్ళు దాకలు కుండలు అవి భలే అంటారు కదా, అంతే. దాకమొఖం అలా ఏం లేదు, రియల్లీ చాలా బాగున్నారు. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? అంటే ఏం లేదు, మనం తక్కువ చేసుకున్నప్పుడు ఎవడో చేయాల్సిన పని లేదు, ఎవడో ట్రోల్ అయ్యే అంశం లేదు, ఎవడో మేమయ్యే అంశం లేదు. అంతే అంతే, మనకు మనం ఏంటో తెలుసు అంతే. ఇప్పుడు చెప్పు, ఎవరన్నా నీకు హీరోయిన్? అంటే స్పెక్స్ పెడితే హీరోలా ఉన్నాను అనుకుంటున్నాను, ఇప్పుడైతే నాకు ఎవరైనా పర్లేదు. అంత లేదు, నువ్వు ఇలా కూడా బాగున్నావు. ఇప్పుడు శ్రీలీలతో డాన్స్ చేస్తావు, యాక్టింగ్ చేస్తావు. అంటే ఆవిడ మంచి అభిమాని, ఆవిడ కూడా చాలా బాగా చేస్తా ఉంటారు అన్నమాట. ఇంకెవరైనా ఉన్నారా మరి నీకు నచ్చిన వాళ్ళు? చాలా మంది, అందరూ నచ్చిన వాళ్ళే. ఎక్కువ నేను ఎలా అంటే ఎక్కువ యాక్టింగ్ చేసిన వాళ్ళని, ఒక డైరెక్టర్స్ ని ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాను అనమాట నేను. ఎందుకంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ మీద ఎంత ఫేస్ చేసి ఎన్ని చోట్లకి వెళ్ళి ఆ స్క్రీన్ ప్లే అంతా రాస్తారు. నేను ఒక పాట రాయడానికి చచ్చిపోతాను, ఏంట్రా ఈ లిరిక్ రావట్లేదు, దీన్ని ఎలా ఏడిపించాలి ఈ టైంలో అని చెప్పి బాధపడుతూ ఉంటాను. కానీ మనకు రాదు, ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి ఒక ప్లేస్కి వెళ్ళిపోవాలి. కానీ కొంతమంది ఫోకస్డ్ గా గోవా, థాయిలాండ్ ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళిపోయి ఎలా రాస్తారో ఆర్జీవి లాంటి వాళ్ళు నెంబర్ 1. ఇంకా పూరి జగన్నాథ్ చాలా బాగా చేస్తారు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను అనమాట. టాలెంట్ ఎప్పుడు నేను రెస్పెక్ట్ చేస్తాను. టాలెంట్ అనేది అల్టిమేట్. ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్ ఉందా నేను ఏమైనా చేయగలను అని? ఏమైనా చేయగలనంటే ఉంది, మనం బ్రతకగలం. ఏమైనా చేయగలం అనేది సెకండరీ, ఫస్ట్ ఎలా అయినా బ్రతకగలం అంతే. ఓకే, ఇప్పుడు డాడీ తమ్ముడు అందరూ ఫైన్ మొత్తం అంతా? అంటే పర్లేదు. పర్లేదంటే నేను కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను అన్నమాట. తమ్ముడికి కూడా ఫోన్ చేస్తా ఉంటాను. తమ్ముడు ఏం చేశాడు? అంటే ఫోన్ చేస్తాను, అప్పుడు ఆడే ఫోన్ చేస్తా ఉంటాడు. ఆడే ఫోన్ నువ్వు చెయ్యవు, నువ్వు బిజీ కదా. ఏముంది అన్నదమ్ముల మధ్య మాట్లాడుకోవడానికి ఏముంటది. మరి నువ్వు ఏమైనా చెప్తావా? మోటివేషన్ చేస్తా ఉంటాను, ఆడు స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ ఉంటాడు ఏం చేయాలో. ఇంకా అలా ఇలా ఉంటది అలా ఉంటది అని ఏమైనా చెప్తావా? చెప్తాను. మీ తమ్ముడు ఏమేమి ఫేస్ చేసి ఒక్కసారి ఏడుస్తే ఎప్పుడైనా కాల్ చేశాడా? ఎప్పుడు ఏడుస్తూ కాల్ చేయలేదు, కానీ ఒక దోల పని చేసి దొరికేస్తూ కాల్ చేశాడు. దోల పని? ఏం దోల పని? కాలేజ్ లో లేట్కి వెళ్ళి రానివ్వలేదంట. ఓకే, అందుకని చెప్పి. దేనికి లేట్ అయిందంట? అంటే లేట్ అవడం కాదులే, అన్ని చెప్పేస్తే ఆడు పరుగు. పర్లేదు చెప్పు. పరుగు పోయినా పర్లేదు కానీ చెప్పేయాలంటారు. పరువు అంటే లైక్ నార్మల్ గా ఇంటివు అంటే ఇంకా లేట్ అయ్యిందా? లేట్ అవడం సంథింగ్ ఫ్రెండ్స్ తో ఏదో ఇది దొరికేసాడు అదవా, అందుకని చెప్పి తీసుకొచ్చామన్నమాట. నువ్వు వెళ్ళావా? అప్పుడు వెళ్ళాను కాలేజ్కి వెళ్ళావు. అప్పుడే మొన్న రీసెంట్లీ జరిగిందా? లాస్ట్ ఇయర్. ఓకే, చిన్న నీ డ్రీమ్స్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఒక రేంజ్ లో ఉండాలి, బిజినెస్ పెట్టాలి, అందరినీ చూసుకోవాలి. ఓకే, నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? క్లోజ్ ఫ్రెండ్స్ ఏం పేరు కూడా చెప్పవా? రాజేష్ గడు, ఇంకా చాలా మంది ఉన్నారు సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా కాలేజ్ లో. కానీ మనతో ట్రావెల్ చేసినోడు ఎప్పుడు మనతో ఉండిపోయినోడు, మన లైఫ్ లో వీడికి ఒక పేజ్ ఉంది అన్నోడు మనోడు ఉంటాడు. తెలుస్తుంది తన నుండి మాట్లాడడం, తను చూసుకోవడం. కానీ నా కోసం హైదరాబాద్ వచ్చాడు. అక్కడ వాడికి బిజినెస్ అంతా ఉంది, చేసుకోగలడు అదంతా. కానీ ఇంకా నేను మోటివేట్ చేసి అరే ఇంకా ఏదో చేయాలరా, నాకు కొంచెం సపోర్ట్ కావాలంటే నా కోసమే వచ్చేసి ఇక్కడే ఒక హోటల్లో జాయిన్ అయ్యి అక్కడే రిసెప్షనిస్ట్ గా చేస్తూ చేస్తున్నాడు అన్నమాట. నీ కోసం? అంతే. అరే గర్ల్స్ కోసం చేసే వాళ్ళని చూసాను, ఫ్రెండ్స్ కోసం చేయడం నిజంగా దేవుడు రాజేష్. నిజంగా ఫ్రెండ్స్ అంటే అందరూ ఉండరు అలాగా. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఏంటంటే 2 టైప్స్. మనం స్థితిగతులు చూసి చేసేవాళ్ళు ఉంటారు, కానీ మనతో ఉండేవాళ్ళు మనకు అలా తెలుస్తుంది కదా వీటితో ఉండాలా లేదని వాడుకుని వదిలేసే వాళ్ళు ఉంటారు ఎక్కడైనా. కానీ మన స్టేటస్ చూసి వీడితో ఉండాలరా, మనం వీడితో ఉండి మన టాలెంట్ గుర్తించి వీడితో ఉంటే నాకు ఎప్పటికప్పుడు సక్సెస్ ఉంటుంది అని చెప్పి అనుకున్నవాడు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అట్లా చాలా మంది ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో సపోర్ట్ చేసేవాళ్ళు, కానీ మధ్యలో నాకు ఇరిటేటింగ్ అయిపోయింది. ఫేమ్ వస్తే తట్టుకోలేరు. ఈ ఫ్రెండ్ అలా ఉంటాడా? ఫేమ్ వస్తే ఎవరు తట్టుకోలేరు. ఫేమ్ వచ్చినా మనం ఒక రేంజ్ సపోర్ట్ చేసిన వాళ్ళే, మన సార్లే తట్టుకోలేరు. అవును,
నువ్వు చదవరా బాగా అంటే వాళ్ళకన్నా హై పొజిషన్ లో ఉంటే తీసుకోలేరు అసలు. ఇలా ఏమైనా ఉంటాడా రాజేష్ అలా ఏమైనా ఉంటాడా? లేదు, అలా అసలు అలా ఉండదు. నేను అందులో 0% అనమాట. అలా ఉంటది రాజమండ్రి వాళ్ళతో. ఇస్తే లవ్ ఇచ్చేస్తావు, అన్ని మొత్తం ప్రాణాన్ని చేతిలో పెట్టేసి నీ ఇష్టం రా అంటావు అంతే. అంతే, గేమ్ లేవు. గోల్ మంచిగా ఏమొచ్చినా చేస్తావు. శ్రీలీలతో మూవీ చేస్తావు. నిజంగా టాలెంట్ ఉంది, వెళ్తావు అక్కడి వరకు. అంటే హీరో అంతా అది సెకండరీ, అంత స్థాయి కదా ఉంది. శ్రీలీల గారు చూస్తే అయ్యో ఏదో చిన్న ఆర్టిస్ట్ గా ఒక మంచి నేమ్ తెచ్చుకోవాలి, మన చుట్టూ ఉన్న నలుగురు నవ్వించాలని మోటివ్ మీద ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాను. ఇప్పుడు నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి మరి? ప్లానింగ్స్ అంటే ప్రెసెంట్ R2 డిజి కామర్స్ అని ఒకటి స్టార్ట్ చేసాం. అందులోనే ఎలా బిజినెస్ ని ఎలా హైప్ చేయాలి, ఒక బిజినెస్ ని ప్రమోషన్స్ ఎలా చేయాలి అంటే కొత్త స్ట్రాటజీస్ తో ముందుకెళ్తున్నాను అనమాట. ఇప్పుడు అన్ని అప్డేట్స్ లో ఉన్నాయి కదా, సిస్టమ్ అల్గోరిథం AI అంతా. అవును, అంతా ఫాలో అవ్వి బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలి. ఎందుకు బిజినెస్ మీద అంత కసి నీకు? అంటే బిజినెస్ అంటే ఒక గేమ్ లాంటిది, ఎక్కడ ఆగాలి ఎక్కడ ఆపాలి చాలా మందికి తెలియదు. ఈ టెక్నిక్స్ మనకి ఎప్పుడైతే అండర్స్టాండింగ్ చేసుకోవడమో మనం కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగలం. అంటే బిజినెస్ తప్ప ఇంకేం పెట్టినా మనం హై రేంజ్ లోకి వెళ్ళలేము. బిజినెస్ తప్ప లైఫ్ లో ఎవరైనా చూడండి, గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా పలానా స్టేజ్ లో ఆగిపోయారు. అలాగా ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి టాప్ ఉన్న వాళ్ళు ప్రపంచం ఏలేసేటటువంటి ధనవంతులు అవ్వలేకపోయారు. టాలెంటే, కానీ ఏంటంటే ఓన్లీ వన్ ఆఫ్ ద బిజినెస్ అనేది మనల్ని ఆ స్టేజ్కి తీసుకెళ్ళిపోద్దని ఎప్పుడైతే ఇప్పుడు నేను ఎవరి దగ్గర చేస్తున్నానో మా మేనేజర్ సార్ ద్వారా నాకు ఆ మోటివేషన్ వచ్చింది అనమాట. రాకేష్ గారేనా? రఘు సార్ వల్ల నాకు ఆ మోటివేషన్ వచ్చి మనం కూడా చేయాలరా, ఎప్పుడు మనం లేనోళ్ళు అంటే లేనోళ్ళుగానే ఉండిపోతాం, ఇప్పుడు కూడా మనం స్టెప్ వేయాలి, తెగించేయాలి ఎప్పటికప్పుడు. నాకు ఇందులో బిఆర్ షఫీ గారు చాలా మోటివేషనల్ ఇచ్చేవారు అనమాట. అదే ఆయన కలవడం కూడా జరిగింది నాకు పర్సనల్ గా. ఆయన ఒక మోటివేషనల్ చెప్పారు. సో అట్లా ఆయన మోటివేషనల్ లో వెళ్ళిపోతూ ఏదైనా సాధించాలి, అక్కడే ఆగిపోతే అక్కడే ఉంటాం. జీవితంలో రిస్క్ తీసుకోకపోతే నువ్వు అక్కడే ఉండిపోతావు. అలాంటి వాటికి గూస్ బంప్స్ వచ్చేస్తా ఉంటాయి అనమాట. ఇప్పుడు వెళ్ళిపోవాలి అర్జెంట్ గా అని చెప్పి ఆ టైంలో ఇంకా అలా ఉద్రేక్తం ఎప్పటికప్పుడు మోటివేషన్ అవుతా ఉంటాం, మనకు అలవాటు అనమాట. అలా నాలెడ్జ్ ఉందా మరి ఫుల్ గా బిజినెస్ మీద? ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు సోషల్ మీడియా ఎలా మెయింటైన్ చేయాలి వాళ్ళకి, SMM వర్క్స్ ఎలాగా, SEO ఎలాగా, ఇవన్నీ నేర్చుకుంటూ ఒక స్టేజ్కి వెళ్తాం అన్నది హోప్. అట్లా నేర్చుకుంటూ బయటికి పంపిస్తూ పైకి వెళ్తూ. ఓకే, నీ ఫ్రెండ్ ఎక్కడైనా పెట్టాలనుకుంటున్నావా? ఉంది కానీ ఆడు అక్కడే ఉండిపోయాడు, చేయాలరా అని చెప్పి మంచి ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నాను. ఆడు కెమెరా తీసుకుని ఇందులోకి వచ్చారా కెమెరా దాంట్లోకి అంటే రావట్లేదు. అంటే ఏం మరి ఆడ ఇంట్రెస్ట్, ఇంకా నేను మోటివేట్ చేసి ఇందులో దాంట్లో కొట్టేలే. ఆడి మంచి లైఫ్ ఆడిది, కానీ మన కోసం కొంచెం ఇంట్రోవర్ట్ కదా బాగా, కొంచెం పెంచు మరి హైప్. అరే ఇంట్రోవర్ట్ లా ఉండకరా, నాలా ఉండు అని చెప్పు. అంతే చెప్తున్నావా మరి? చెప్తున్నాను రోజు. రాజేష్ వినట్లేదా? నువ్వు ఎలా ఉండాలంటే నెక్స్ట్ నువ్వు కూర్చోవాలి ఇక్కడ, అంతే అలా ఉండాలి మన టార్గెట్, ఫోకస్ అంతే. ఓకే, నీ స్టైల్లో కొంచెం మా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలనుకుంటున్నాను ఖచ్చితంగా. మన శశి టీవీ ప్రేక్షకులు ఈ దేశమంతా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన వాళ్ళందరికీ కూడా మా గోదావరి జిల్లాకి రావాలని, మన స్టైల్లో ఎలా ఇన్విటేషన్ చేయాలో అలా చేస్తాను ఇప్పుడు చెప్పి మన శశి టీవీ తరపున. వచ్చేయండి అందరూ లింగి పంచులు కట్టుకుని. ఏండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. ఇదిగో ఓ మంచి కవరేట్ కోసానండి, ఓ పాల్మీ సోవిటెడ్ ఏంటంటే ఆ కవరేట్ చెప్పేస్తానండి. మరి భోగభాగ్యాల నుంచే భోగి, సరదాలు తెచ్చే సంక్రాంతి, కొత్తగా సరికొత్తగా మన శశి టీవీ ప్రేక్షకుల జీవితాల్లో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీరు మాత్రం మా భీమవరం సంక్రాంతికి వచ్చేయండి, మీరు రాకపోతే మాట వచ్చేదండి. ఇంకా చాలా సంక్రాంతి పనులు ఉన్నాయండి. ఇదిగో మర్చిపోండి, ఉంటానండి మరి. సూపర్, చంపేసావు చిన్న బాబు. నీతో చేసినందుకు నాకు చాలా గ్రేట్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, రియల్లీ చెప్తున్నా. అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా చిన్న బాబు గురించి చాలా విషయాలు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ నాగశ్రీ.